ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేసుకుంటున్నాను. మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేసుకుంటున్నాను. ఈ మే నెల 15వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్లోంచి ఆ లేఖన భాగాన్ని మనం చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్లోంచి 2వ రాజులు గ్రంథంలోంచి 20వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఈ పరిశుద్ధ బైబిల్లోంచి దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ వాగ్దానం ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. మహారాజు అయిన హిజ్కియా గారి గురించి మనము ఈ లేఖన భాగాల్లో తెలుసుకోవచ్చు. హిజ్కియా గారు ఆయన ఒక మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు యెహోవా ద్వారా అక్కడికి నడిపించబడి, నీవు మరణిస్తావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి ఆయన సెలవిచ్చినప్పుడు హిజ్కియా గారు భయమునైతే నొందలేదు, కానీ ఆయన ఆ మాట వినగానే భయపడలేదు. ఆయన చేసిన పని ఏమిటంటే దేవుని వైపు చూశాడు. మరణకాలము ఆయనకు సంభవిస్తుందని ప్రవక్త యెషయా గారు ఆయనకి చెప్పినా కూడా ఆయనైతే భయపడలేదు. దేవుడికి మొరపెట్టుకున్నాడు, కన్నీటి ప్రార్థన చేశాడు. ఏ విధంగా మొరపెట్టుకుంటున్నారనే మాట బైబిల్లో చదువుకుందాం. అయితే 20వ అధ్యాయంలో హిజ్కియా గారు ఎలా మొరపెట్టుకున్నారంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ యెషయా గారు హిజ్కియా గారికి ఆ వార్త చెప్పగానే ఆయన దేవుని యొద్దకు ఆ మాటలు చేరేలాగా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నా ప్రవర్తన ఎలాంటిదో, నేను ఎలా జీవించానో, నా ప్రతి విషయం నీవు ఎరిగి ఉన్నావు. నేను జీవించిన జీవితం అంతా నీవు ఎరిగి ఉన్నావు. నేను చేసిన ప్రతి కార్యములు నీవు తెలుసుకొని ఉన్నావు. అందుకని హిజ్కియా గారు ఆ మాట బయలుపరచంగానే దేవుడు ఆయనకు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడో ఒకసారి చదువుకుందాం. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకో మాట కూడా చెప్పారండి. ఆ మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేసేదను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు ఇక్కడ ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. హిజ్కియా గారికి ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నారు. నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను. నీకు ఒక రోగంతో నీవు బాధపడుతున్నావు, ఆ రోగమును నేను బాగు చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు అనేక బాధల వల్ల బాధపడుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. ప్రజలకు అనేక వ్యాధులు కలిగి నశించిపోతున్నారు. అనేక బాధల్లో విసుగెత్తి చనిపోతున్నారు. అయితే హిజ్కియా గారు మరణ వార్త విన్నా కూడా ఆయన భయపడలేదండి. దేవుని వైపు చూశాడు. ఈ రోజు నీకు చిన్న సమస్య వస్తే నీవు లోకం వైపు చూసి కృంగిపోతున్నావా? అయితే నా దేవుని వైపు చూడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. నీ కన్నీటి ప్రార్థనను ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను నేను బాగు చేసేదను అని గొప్ప వాగ్దానాన్ని ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. నీవు అనేక వ్యాధులు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్, ఎంతో మందికి ఎన్నో సమస్యల వల్ల, బాధల వల్ల రోగాలు అధికమై
మరణపు రోగాలు వచ్చినా కూడా ప్రజలు దేవుని వైపు తిరగట్లేదండి. ఇప్పుడున్న సమాజము చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా దేవుని వైపు చూడట్లేదు. కానీ హిజ్కియా గారు దేవుని వైపు చూశాడు, ఆయన ప్రార్థించాడు. దేవుడు సెలవిచ్చింది ఏమనగా, నీ కన్నీరు నేను చూశాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆయన చెప్పినట్టుగానే హిజ్కియా గారికి 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించారు. ఈ 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు పొడిగించిన విధానాన్ని బట్టి ఆయన గొప్ప కార్యం చేశాడు. హిజ్కియా గారి ప్రార్థనను ఆయన ఎరిగి ఉన్నాడు, చూశాడు. నీ కన్నీళ్లను నేను చూశాను, నిన్ను నేను బాగు చేసేదను. మృతులలో నుంచి సజీవులుగా దేవుడు లేపుతానన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. నీవు మరణించి ఉన్నా కూడా నా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నీవు మృతుల్లో ఉన్నా కూడా నిన్ను సజీవులుగా నా దేవుడు లేపగలడు. దేవుని బిడ్డలారా, చిన్న సమస్య వచ్చినా, బాధలు వచ్చినా మీరు లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. దేవుడు మీకు సహాయం చేస్తానని చెప్పేసి ఈ రోజు మీకు సెలవిస్తున్నాడు. నీవు మరణ పడకల మీద ఉన్నా కూడా దేవుడికి నీ ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నిన్ను మరణ పడకల నుంచి పైకి లేపుతాడు. లోకంలో అనేకమైన సమస్యలు, బాధలు, దేవుని తట్టు తిరగకుండా అనేకులు నశించిపోతున్నారు. నశించి వారిని వెతుకు రక్షించుటకు దేవుడు దిగి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యేసు నామంలో బాప్తిసం తీసుకొని ఆయన సొంత రక్షకునిగా నీవు అంగీకరించి దేవుని తట్టు తిరిగి చూడు, గొప్ప మేలులు దయచేస్తాడు. నిన్ను నీ బాధల్లోంచి ఆయన పైకి లేపుతాడు. నీకున్న సమస్యలను ఆయన తీర్చివేస్తాడు. ఈ మే నెల 15వ తేదీన నీ ఒక తీర్మానం చేసుకో. హిజ్కియా గారు ఎలాగైతే దేవునికి ప్రార్థించి ఆయన 15 సంవత్సరాల ఆయుష్ని పొందాడో, నీవు కూడా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యంలో నీకు నిత్య జీవాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ నిత్య జీవం కొరకు నీవు దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుక్రీస్తే నా రక్షకుడని నీవు లోకంలో ప్రజలకు ఒక సాక్షిగా నిలబడాలి. నిన్ను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాలి. నీ ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి ఇతను దేవుని ఎరిగి ఉన్నాడు అని వారు గుర్తించాలి. హిజ్కియా మాదిరిగా నీవు నేను ప్రార్థన చేయదు, దేవునికి మొరపెట్టుకుందాము. నువ్వు ఎల్లవేళలా దేవుణ్ణి కలిగి ఉండాలి. పరలోకంలో నుంచి అతి త్వరలో రానున్నటువంటి క్రీస్తును మనమందరము ఎల్లవేళలా కీర్తించి స్తుతించి ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలని అట్టి కృపా ధన్యత మీకును నాకును కలుగును గాక. ఆమేన్.